వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిట్ సూచించింది. అనుష్క పెళ్లి పుకార్లను తీవ్రంగా ఖండించిన అనుష్క టీం అనధికారిక సమాచారాన్ని ప్రచురించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. డీటెయిల్స్ చూస్తే ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరమని, ఈ ఉగాది వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగానికి గొప్ప పండుగగా అభివర్ణించారు. అలాగే రైతులకు లాభాలు సంపాదించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడు, రైతులు పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతులు ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి పంట పొలా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన శ్రీ పరాభవనామ సంవత్సరం పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ను ఒక మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశం అంటే ఇతరుల మీద ఏడుపు ఇవన్నీ మనం దొరికించుకోగలిగితే అందరం సంతోషం. కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించిన విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మని డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ సత్కరించారు. అనంతరం దేవస్థానం తరపున ప్రచురించిన పంచాంగాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోని శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు, పంచాంగ శ్రవణంతో పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రాజకీయ పార్టీ నమోదు ప్రక్రియలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కవిత ఇప్పటికే ఈ పార్టీ పేరుతో నమోదు కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిర్ణయం ఆలస్యమవుతుందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. కవిత సమర్పించిన తాజా దరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలపడంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణను ముగించింది.
టాలీవుడ్ జేజమ్మగా పేరుగాంచిన అనుష్క శెట్టి త్వరలోనే ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వార్తలు వైరల్ కావడంతో అభిమానులు అయోమయం నెలకొంది. ఈ క్రమంలో అనుష్క పెళ్లి పుకార్లపై ఆమె టీం స్పందిస్తూ ఘాటుగా ఒక ప్రకటన విడుదల చేశారు. అనుష్క పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, వాటిలో ఏమాత్రం నిజం లేదని వారు స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితంపై అనవసర ప్రచారం వద్దంటూ సూచించారు. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని వార్తలుగా మార్చే ముందు కనీసం అది నిజమా కాదా అని కూడా కొందరు చూడటం లేదని వారు తెలిపారు. అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం సరైన పద్ధతి కాదు అంటూ అనుష్క టీం తన ప్రకటనలో అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వనపర్తిపట్నంలోని మక్కా మసీదులో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఆయన వారితో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టు కార్మికులను కక్షపూరితంగా తొలగిస్తున్నారంటూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లు పని ఒత్తిడి పెంచుతూ కార్మికులను వేధిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే వేధింపులు ఆగకపోతే ప్లాట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలియజెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ కు ఏదైతే వేతనం ఇస్తుందో దాని తగ్గ పని మాత్రమే చేస్తాం, ఎక్స్ట్రా పని చేయం. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేనేజ్ చేసి ఈరోజు ఒక్కో కార్మికుడిని 4-5 రకాల పనులు చేయించుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు రాజ్ ఠాకూర్ వచ్చిళ్ళు. అటువంటి పనులకు ఈరోజు చర్మగీతం వాడి ఏదైతే రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం వాళ్ళ కాంట్రాక్టుల మెన్షన్ అయి ఉంటుందో ఆ పని మాత్రమే చేయాలని చెప్పి ఈరోజు కార్మికులంతా ఏకమై ఆ దిశగా పోతున్న తరుణంలో ఈరోజు కాంట్రాక్టుల యాజమాన్యంతో కలిసి కుమ్మక్కై ఈరోజు కొంత కార్మికులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఇది ప్రొడక్షన్ టైం, ఈ దేశ శ్రేయస్సు కోసం, ఒక రైతు కోసం ఈ ఫ్యాక్టరీని నడవాలి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ టైంలో దీన్ని ఎటువంటి అది చేసి ధర్నాలు రాస్తారోకోలు చేయొద్దు, ఆపొద్దు అనే ముఖ్య ఉద్దేశంతో రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి మేము దూరంగా ఉన్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ యాజమాన్యాన్ని, కాంట్రాక్టులని. కాంట్రాక్టర్కు కార్మికునికి మాత్రమే సత్సంబాలు ఉంటాయి. కాంట్రాక్టు కార్మికులు ఎందుకంటారు? కాంట్రాక్ట్ నుంచి వాళ్ళకు జీతభత్యాలు కానీ కాంట్రాక్టే కార్మికులు. మహబూబాబాద్లో ఒక కౌన్సిలర్ తన సొంత నిధులతో వార్డును అభివృద్ధి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న పదవి చేపట్టిన 28 రోజుల్లోనే 14 లక్షల రూపాయల సొంత ఖర్చుతో డ్రైనేజీలు, రోడ్లను బాగు చేయించారు. అనే సేవలు గుర్తించిన అధికారులు, స్థానిక ప్రజలు వెంకన్నను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏదైతే ఎలక్షన్లకు వచ్చి ఏదైతే వాగ్దానం ఇచ్చినో నన్ను గెలిపిస్తే నేనైతే పనులు చేస్తా అని చెప్పినో, ఒకటి ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేయడము, రెండవది ఓపెన్ ప్లాట్లల్లో చెట్లను కావచ్చు, రోడ్ల మీద ఉన్న చెత్తను కావచ్చు అన్నీ క్లీన్ చేయడం, మూడవది వచ్చేసి సీసీ కెమెరాలు, నాలుగవది వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంట్. ఈ 4 నేను ఎలక్షన్లో నా మేనిఫెస్టోలో చెప్పిన. దానిలో ముందుగా ఫస్ట్ డ్రైనేజీ చెట్టు ఓపెన్ ప్లాట్ క్లీన్ చేయడం జరిగింది. 28 రోజులు ఈ రోజుకి. రోజు 2 జేసీబీలు, 8 ట్రాక్టర్లు, 16 నుంచి 19 మంది ప్రైవేట్ లేబరు ప్లస్ మున్సిపాలిటీ 3 లేబరు. ఇంతమందితోని 28 రోజులు నా యొక్క టీము, నా ఎలక్షన్ పనిచేసినటువంటి టీం అయిపోయింది.
వీళ్ళందరూ దావుద్ అయితే మొత్తం నా కోసం ఆహర్నిశలు కష్టపడేటువంటి నా టీముతోని నేను ఒక్కరిని నా డబ్బులు పెట్టేంత మాత్రం ఇది ఒక్కంతో కాదు. ఇది ఒక యంత్రాంగం లాగా మొత్తం అందరూ కలిసి నా వెన్నంటుండి వారు నేనున్నా ఎటన్నా పోయినా వాళ్ళే నడిపించి వాళ్ళ సొంత పనిలాగా భావించి నా వెనకాల ఉండి నడిపించినందుకు ఈరోజు ఇది సక్సెస్ అయింది అనేది వారందరికీ కూడా వాళ్ళకు కూడా నా కోసం కష్టపడినందుకు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని కర్మాన్ఘాట్ క్రాంతినగర్లో సీసీ రోడ్డు పనులు వివాదాస్పదంగా మారాయి. సుమారు 1,60,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని, నాసి రకం పనులు చేశారని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీ మ్యాన్హోల్ సరిగ్గా నిర్మించకుండానే రోడ్డు వేయడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే మరి ఈ సమస్య మీరు సాధ్యమైనంత త్వరగా చేస్తే బాగుంటుంది సార్. సార్ ఇప్పుడు ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది సార్? అటుపక్క స్ట్రీట్ నెంబర్ 3 ఎప్పుడు ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది సార్? ఇది వీళ్ళకి రైట్, ఓకే, థ్యాంక్ యూ. డ్రైనేజ్ సమస్య లేదు, రోడ్ రోడ్లన్నీ పడేనే మొత్తం రోడ్ వేసుకోవాలి. రాళ్ళు పెట్టి లేబట్టి ఉన్నదాన్ని ఖరాబ్ చేసేసి మన ప్లేస్ ఇంకా అలా మట్టి అంతా పడిపోయి బ్లాక్ అయిపోయింది. అసలు చూడండి ఇక కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి సంచారం స్థానికులు భయాందోళనకు గురిచేస్తుంది. గత 2 రోజులుగా బురదకోట, బాపన్నధార అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను అటవీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి దట్టమైన కొండ ప్రాంతాల్లోనే ఉందని, మైదాన ప్రాంతాలకు రాలేదని అధికారులు స్పష్టం చేశారు. హనుమాన్ బృందాలు, ట్రాక్వింగ్లైజింగ్ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి పథకం పిఠాపురంలో ప్రారంభమైంది. పిఠాపురం బస్టాండ్లో జిల్లా జనసేన ఇన్ఛార్జి తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12.76 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వంపై దివ్యాంగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 5,000 అంటే సుమారు 6,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు దివ్యాంగ శక్తి పథకం ద్వారా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో 155 ఉచిత బస్సుల్లో వీరందరికీ కూడా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కేవలం ఉచిత బస్సే కాకుండా వీరందరికీ కూడా ఉచితంగా పిఠాపురం నియోజకవర్గంలో భోజనం సౌకర్యం కూడా కల్పించి కృష్ణా జిల్లా గుడివాడలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సందడి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి వీక్షించారు. థియేటర్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి సందడి చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో సినిమా చాలా అద్భుతంగా ఉందని ఎమ్మెల్యేలు కొనియాడారు. మా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు,
అలాగే మా పామర్ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు ఈరోజు వచ్చి సినిమాని వీక్షించడం మాకు చాలా ఆనందించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండి ఆ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున ఎంతో మంది శాసనసభ్యులకు ఆదర్శంగా ఉన్నారు. అలాగే మేమందరం కూడా ఆయన చూసే రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన ఇప్పుడు కూడా సినిమాలో కూడా ఇప్పుడు కూడా ప్రజల కోసం ఉండాలని చెప్పి ఒక నీతిని ఈ రోజున ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈజ్ ఎ క్లాసికల్ మూవీ. ఆయన బెస్ట్ మూవీస్ అన్నిటిని కూడా వాటిలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకొని కొన్నిట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వాడి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాడి దీంట్లో ఈ మూవీలో మనం వినొచ్చు, చూడొచ్చు. చాలా చాలా చక్కగా ఉంది మూవీ. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. భగత్ సింగ్ యొక్క నేర్పు, ఓర్పు, అదేవిధంగా ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క దమ్మును కూడా ఈ సినిమా ద్వారా మనం చూడొచ్చు. ఎవ్రీ మూమెంట్, ఉగాది పర్వదినం వేళ ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతుంది. హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈరోజు గ్రాండ్గా విడుదలై థియేటర్ల వద్ద జాతరను తలపిస్తుంది. విశాఖపట్నంలో సినిమా చూసిన అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందంటున్న అభిమానులతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతారం యాదవ్ ఫేస్ టు ఫేస్. ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మాత్రం మొదటి ప్రదర్శింపబడింది. ప్రస్తుతం అయితే మనం మదిలిపాలెం దగ్గర ఉన్న కిన్నెరా కామేశ్వర దగ్గర ఉన్నాము. ఇప్పుడే సినిమా అయింది. ఆ సినిమా అయిన తర్వాత ఫ్యాన్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం సినిమా ఎలాగుందనే విషయాన్ని. సినిమా ఎలాగుంది? చాలా బాగుంది. స్టోరీ లైన్ అంటే అదే సబ్జెక్ట్ రిలేటెడ్ అంతే. సబ్జెక్ట్ రిలేటెడ్. పవన్ కళ్యాణ్ మరి గబ్బర్ సింగ్ చూడొచ్చు సినిమా. గబ్బర్ సింగ్ డబుల్ చూడొచ్చు, అంత మించి చూడొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యాన్స్ కి ఉగాది కానుక ఇస్తాడంట. ఫ్యాన్స్లే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా బాగుంది సినిమా. ఉగాది కానుక కాదు, ఫ్యాన్స్ కానీ కాదు, అందరికీ బాగుంది సినిమా. సినిమా చూసారా సార్? సినిమా అయితే సూపర్ హిట్ అండి, బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తాడు? పవన్ కళ్యాణ్ లుక్ స్క్రీన్ మీద కనబడచ్చు, బ్లాక్ బస్టర్ అండి. ఇంకా మా అల్టిమేట్ ఓవరాల్ గా ఆ డైరెక్షన్ ఎలా ఉంది? హరీష్ శంకర్ది బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది అందరికీ. మా సినిమా స్టోరీ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది. ఏంటి ఎలివేషన్ ఇంకా బాగుంది, ఎలివేషన్ అవి బాగున్నాయి. సినిమా అయితే మ్యూజిక్ పరంగా ఎలా ఉంటుంది? మ్యూజిక్ పరంగా తమన్ అదర్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా బుర్రపాడు సినిమా అయితే మామూలు మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమాలో స్టోరీ లైన్ ఎలా ఉంటుంది? స్టోరీ లైన్ అనేది కాకుండా నేను సినిమా స్టోరీ గురించి దాని గురించి కదా పవన్ గారి చూడడం గురించి వచ్చాము అక్కడికి. పవన్ గారిని చూస్తుంటేనే మాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. నెక్స్ట్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ చూడాలి. అండ్ నెక్స్ట్ అంటే సినిమాలో కూడా రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఈ పొలిటికల్ గురించి నెక్స్ట్ ఏ చూపించారు కదా మన ఈ చెప్పుకోవడం అంతే, చెప్పలేము ఇంకా అంతే. అలాగే ఉంది. కలెక్షన్ పరంగా ఎలా ఉండొచ్చు అంటారు? కలెక్షన్ పరంగా చెప్పక్కర్లేదండి. ఓపెనింగ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఓపెనింగ్ హైలైట్స్, దానికి మనకి ఆన్సర్ లేదు. సూపర్ కలెక్షన్స్ అయితే 100% బాగుంది. చాలా బాగుంది సినిమా, 100% గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. ఉగాది శుభాకాంక్షలు సూపర్. తొక్క తీసే సినిమాది. పవన్ కళ్యాణ్ మాత్రం బాగా చాలా బాగా చూపెట్టారు. స్టోరీ లైన్ కొంచెం చెప్పగలరా? స్టోరీ కంటే నాకు స్టోరీ కాదు కానీ చాలా బాగుంది సినిమా. అది పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపెట్టారు. కోసం అంటే ఒక గంజా స్మగ్లింగ్ అవనివ్వండి, ప్లస్ ఆ గంజాయి అనేది మన సిటీలోకి ఎలాగొస్తుంది, గంజాయి అనేది సిటీలోకి ఎలాగొస్తుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ఈ రాజకీయం అనేది మన భారతదేశంలో ఎలాగుంది. నెక్స్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఓ టెర్రరిస్ట్ అనేవాడు ఎలాగొస్తున్నాడు, మన భారతీయుల ప్రమేయం లేకుండా టెర్రరిస్ట్ అనేవాడు మన భారతదేశంలో అడుగు పెట్టాడు కదా అనేది ఒక పోలీస్ ఆఫీసర్గా ఇతను నుండి అవన్నీ కూడా అరికట్టడం అనేది చాలా బాగా చూపించారు. సినిమా హరీష్ జయరాజ్ గారికి వెరీ థ్యాంక్స్ఫుల్ యూ. చాలా బాగా తీశారు నిజంగా. పవన్ కళ్యాణ్ గారిని ఒక స్క్రీన్ మీద ఎలా చూపించాలో అలా చూపించారు. యువతకు మెసేజ్ ఏమైనా ఉంటుంది? యువతకు మెసేజ్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు సార్. యువత అనేవాళ్ళు డ్రగ్స్కి బానిస అవ్వకుండా చదువుకొని ఒక మంచి ప్రయోజకులు అయ్యి మన భారతదేశం నుండి పక్క దేశానికి వెళ్ళి ఒక ఐఏఎస్లు ఐపీఎస్లుగా తయారవ్వాలి అనేది మంచి మెసేజ్ ఇచ్చారు. పిల్లలకు కూడా అందరూ చదువుకోవాలి, పనులు పిల్లల్ని పనుల్లో పెట్టకండి, తల్లిదండ్రులు బడికి పంపించండి అన్న ఒక దాని మీద మెసేజ్ కూడా ఇచ్చారు.
మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా గురించి సింపుల్గా ఒక మాటలో చెప్పొచ్చండి. జై హింద్ అనే పదానికి అర్థం ఈ సినిమా. జై హింద్ అనే పదం ఎందుకు మనం వాడాలి అనే పదానికి పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారి డైరెక్షన్లోని ఒక అద్భుతమైన మెసేజ్ ఈనాటి యువతకి ఇచ్చారండి. అంటే మనం మాట్లాడితే జై హింద్ భారత్ మాతాకి జై అంటే ఇవాళ థియేటర్లో కూడా ఆయన ఒకసారి భారత్ మాతాకి జై అని నాతో కాదు మీ అందరి చేత అనిపిస్తున్నానని అన్న ఒక వర్డ్, అది ఎంత మంచి వర్డ్ అంటే నిజంగా గుజుగుజు వస్తుంది చెప్తుంటుంటేనే. ఒక వందే మాత్రం అనే పదం అన్నిటికీ ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమాని మనం సినిమా పరంగా కాకుండా ఒక సబ్జెక్ట్ అంటే ఒక ప్రజలకి మెసేజ్గా మనం తీసుకెళ్ళాలి తప్ప మరో విధంగా చూడకూడదు. ఓజీ ఒక స్టైలు, ఇదొక స్టైలు, కానీ ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ మెస్మరైజెస్ పర్ఫార్మెన్స్ అండి. నిజంగా చెప్తాను, ఆయన ఎంత బాగున్నారో అంత మంచి మెసేజ్ కూడా ఇచ్చారు సమాజానికి. జై హింద్ అనే పదానికి ఒక మంచి అర్థం తెలియాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. మనం చెప్పేది లాస్ట్లో ఒకటే మాట, జై హింద్. ఇది ఏదైతే ప్రేక్షకులు చూసి వచ్చిన తర్వాత చెబుతున్నది జై హింద్ అనే పదానికైతే మాత్రం ఈ సినిమాలో అయితే మాత్రం అర్థం చూపించారు హరీష్ శంకర్ గారు. దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సినిమాలో చాలా మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్న యువత డ్రగ్స్కి ఇతరితర కార్యకలాపాలకి అయితే బానిస అవుతున్నారు. వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధి చెందే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఓవరాల్గా ఇది పవన్ కళ్యాణ్ సినిమా అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న యువత ప్రతి ఒక్కరూ మేలుకొని ఈ సినిమా ద్వారా మంచిగా అంటే మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేసినట్టుందని చెప్పి చూసొచ్చే ప్రేక్షకులు చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అన్ని సినిమాలకి భిన్నంగా ఈ సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయి. రాజకీయం ఉంది, అలాగే యువతకి మంచి మెసేజ్ ఉంది, ఇతరితర అన్ని రంగాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ సినిమాలో చెప్పడం జరిగిందని సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. We built an update. Stay tuned, ANN.